షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నేమ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన రాకడ కంటే ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నెరవేర్చబడతాయి అని ఆ విషయాలను గూర్చి ప్రవచనాత్మకముగా తెలియజేయడం జరిగింది. అందులో ఒక ప్రధానమైన ప్రవచనము మన కళ్ళ ఎదుట ఈ సమయంలో ఈ ఇజ్రాయెల్ దేశంలో నెరవేర్చబడుతూ ఉన్నది. ఇదే జూన్ మాసంలో 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు ఒక ప్రధానమైన సంఘటన జరిగింది ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో. అంతేకాదు గత శుక్రవారం రోజు కూడా ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆ విషయాలన్నిటినీ నేను మీకు స్పష్టంగా తెలియజేయబోతూ ఉన్నాను. ఆదికాండము 19వ అధ్యాయంలో ఏ పాపాన్ని బట్టి అయితే దేవుడు సొదొమ గొమొర్రా మీద తన ఉగ్రతను కుమ్మరించాడో, ఏ పాపాన్ని అయితే ఆయన అసహించుకుని సొదొమ గొమొర్రా మీద ఆ యొక్క అగ్ని గంధకములను కుమ్మరించాడో, అదే సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో మరలా అదే సొదొమ గొమొర్రా యొక్క పాపము పునరావృతం అవుతూ ఉన్నది. ఒక రకంగా చెప్పాలి అని అంటే సొదొమ గొమొర్రా పట్టణము తిరిగి కట్టబడుతూ ఉన్నది. ఇది ఇజ్రాయేల్ దేశము కేంద్రంగా జరుగుతూ ఉన్నది. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు తన రాకడ సమీపంగా ఉన్నప్పుడు లోకంలోని పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి నోవహు దినములను, లోతు దినములను ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. లోతు దినములు అంటే అర్థం ఏమిటి? చాలా చాలా ప్రాముఖ్యమైన అర్థం ఉంది. అదేంటి అనేది మనం స్పష్టంగా ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాము. సో ఈ విషయాలన్నిటిని మనం లోతుగా పరిశీలించడానికంటే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, ఈ యొక్క ప్రాముఖ్యమైన వీడియో అనేకులకు రీచ్ అయ్యే విధముగా తప్పకుండా లైక్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఓకే, యాక్చువల్ టాపిక్ లోకి వెళ్ళడానికంటే ముందుగా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీకు తెలియజేయాలి. ఎందుకు అని అంటే ఇది గనక చెప్పకపోతే ఇజ్రాయెల్ దేశం అంతా ఇలాగే ఉందేమో, ఇజ్రాయెల్ దేశం అంతా యూదులందరూ ఇలాగే ఉన్నారేమో అనేసి మీరు చాలా పొరబడే అవకాశం ఉన్నది. ఇక్కడ గమనించినట్లయితే ఇజ్రాయెల్ దేశంలోని జనాభాను మనము 3 భాగాలుగా విభజించవచ్చు. మొట్టమొదటిగా ఎవరు అనంటే మతపరమైన యూదులు, రిలీజియస్ యూదులు. ఓకేనా? ఈ యొక్క మతపరమైన యూదులలో కూడా ఆర్థోడాక్స్ యూదులు, అల్ట్రా ఆర్థోడాక్స్ యూదులు ఉంటారు అన్నట్టు. ఓకేనా? సో మతపరమైన యూదులలో కూడా ఆర్థోడాక్స్ యూదులు, అల్ట్రా ఆర్థోడాక్స్ యూదులు, ఇంకా వీళ్ళు పీక్స్ ఉంటారు ఈ యొక్క మతపరమైన అంశాల విషయంలో. ప్రస్తుతానికి దేవాలయం లేదు, ఈ యొక్క బలులు అర్పణలు అర్పించడానికి అవకాశం లేదు. కాకపోతే మరి బలులు అర్పణలు కాకుండా మిగతా ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా నిష్టగా ఉంటారు ఈ యొక్క మతపరమైన యూదులు. నిజంగా చాలా నిష్టగా షబ్బాతును పాటిస్తూ ఉంటారు. వారి యొక్క వస్త్రధారణ కూడా చాలా నీట్గా ఉంటది. అంతేకాదు వారి యొక్క ఆహార నియమాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. వారు సినగాగ్కి అటెండ్ అవ్వడం అయితేనేమి, యొక్క సమాజ మందిరానికి వెళ్ళడం అయితేనేమి, ప్రార్థన చేసుకునే విధానం అయితేనేమి, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలా, ఏ రకంగా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలా, సో ఇవన్నీ కూడా వాళ్ళు చాలా చాలా నిష్టను కలిగి పాటిస్తూ ఉంటారు. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నట్టు. పర్టికులర్గా ఆ ప్లేసెస్లోనే చాలా మంది రిలీజియస్ యూదులు నివాసం చేస్తూ ఉంటారు. ఆ ప్లేసెస్లో గనక మనం ఎంటర్ అయ్యాము అని అంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలోకి ఎంటర్ అయ్యామా అన్నట్టుగా ఉంటది అక్కడున్న వాతావరణం మొత్తము. ఇంకా అల్ట్రా ఆర్థోడాక్స్ యూదులు ఉంటారని చెప్పాను కదా, ఇంకా వారైతే శాస్త్రులు పరిసయ్యుల రేంజ్ లో ఎంతో నిష్టతోటి భక్తి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఈవెన్ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నా కానీ, బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నా కానీ, బస్ స్టాండ్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా కానీ వాళ్ళు నిరంతరము ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన పుస్తకాలు క్యారీ చేస్తూ ఉంటుంటారు. చిన్న చిన్న పుస్తకాలు వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. బస్సులో కూర్చున్నప్పుడు ఆ పుస్తకం తీసి, వాక్యం అన్నట్టు, పుస్తకం అంటే ఏంటంటే వాక్యమే, అది ఆ వాక్యాన్ని తెరిచి చదువుతూ ఉంటుంటారు. అండ్ బస్సులో వాళ్ళు నిలబడ్డా కానీ సీట్లు ఏమి ఖాళీగా లేవు, వాళ్ళు నిలబడ్డారు అనుకోండి బస్సులో కానీ ట్రైన్లో కానీ, నిలబడి ఉన్నా కానీ ఒక చేయితోటి ఇలా పట్టుకుంటారు, ఇంకో చేయితోటి వాక్యాన్ని దానం చేస్తూ ఉంటారు అన్నట్టు. బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనుకోండి, సమయాన్ని వృధా చేయకుండా ఒక మూలకు తిరుగుతారు అన్నట్టు, తిరిగేసి ఈ యొక్క వాక్యాన్ని తెరిచి అలా వాళ్ళు చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. సో అంత నిష్ట కలిగి ఉంటారు ఈ యొక్క ఆర్థోడాక్స్ యూదులు, అల్ట్రా ఆర్థోడాక్స్ యూదులు. ఈ యొక్క రిలీజియస్ యూదుల స్త్రీల వస్త్రధారణ కూడా చాలా వాక్యానుసారంగా ఉంటది. అటు తర్వాత మరో గ్రూప్ ఎవరు అని అంటే
ట్రెడిషనల్ యూదులు. ఈ యొక్క ట్రెడిషనల్ యూదులు ఏంటి అని అంటే ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను పాటిస్తూ ఉంటుంటారు. అంటే మతపరమైన యూదుల లెవెల్లో కాదు కానీ పండుగలు ఆచరిస్తూ ఉంటారు, షబ్బాత్ను ఆచరిస్తూ ఉంటారు. షబ్బాత్ రోజు చక్కగా షబ్బాత్ క్యాండిల్స్ వెలిగిస్తారు, ఆ యొక్క ప్రార్థన చేస్తారు, కుటుంబం అంతా కలిసి షబ్బాత్ రోజు కూర్చొని వారు భోజనం చేస్తారు అన్నట్టు. అయితే వీరు ఈ యొక్క పండుగల రోజు ఉపవాసాలు ఉండడం అయినా కానీ ఇదంతా ఒక ఆచారముగా చేస్తారు కానీ భక్తితో చేయరు. ఓకేనా? ట్రెడిషనల్ యూదులలో దేవునిని నమ్మని యూదులు కూడా ఉంటారు. దేవునిని నమ్మని యూదులైనా కానీ పండుగలు ఆచరిస్తారు, పండుగల రోజు ఉపవాసము ఉంటారు, షబ్బాతును పాటిస్తారు. అలా ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎందుకు అనంటే ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన పండుగలు, ఆచార వ్యవహారాలు అనేటివి దేవుడి మీద భక్తి కోణంలో మాత్రమే చూడరు కానీ ఈ ట్రెడిషనల్ యూదులు వారి యొక్క యూదుల అస్తిత్వంగా చూస్తారు. అది వారి యొక్క ఐడెంటిటీగా చూస్తారు వాళ్ళు. అందుకని ఆ ఐడెంటిటీని కోల్పోకుండా వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఈ యొక్క ఆచారాలను కొనసాగిస్తూ ఉంటారు. వీరిని మనం ట్రెడిషనల్ యూదులు అని అంటాం. అటు తర్వాత మూడవ గుంపు ఎవరు అనంటే సెక్యులర్ యూదులు. ఈ యొక్క సెక్యులర్ యూదుల యొక్క లైఫ్ స్టైల్ అయితేనేమి, వారి యొక్క వస్త్రధారణ అయితేనేమి చాలా వరకు కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటది అన్నట్టు. చాలా మోడర్న్ గా ఉంటది వీరి యొక్క లైఫ్ స్టైల్. ఇజ్రాయెల్ దేశాన్ని గురించి అవగాహన లేని వాళ్ళు ఎవరైనా క్రైస్తవులు ఇజ్రాయెల్ దేశం వచ్చి ఈ యొక్క సెక్యులర్ యూదుల యొక్క వస్త్రధారణ, వారి లైఫ్ స్టైల్ కనుక చూసినారు అని అంటే అరే బాబోయ్ ఏంటి ఇంత ఘోరంగా ఉన్నారు, నిజంగా వీళ్ళు యూదులేనా, ఇది ఇజ్రాయెల్ దేశమేనా అనేసి ఆశ్చర్యపోతారు అన్నట్టు. అంత మోడర్న్ గా ఉంటది వీరి యొక్క జీవన శైలి. కానీ అద్భుతం ఏంటి అని అంటే ఎప్పుడైతే అక్టోబర్ 7th రోజు ఆ యొక్క మారణ హోమం జరిగిందో అక్టోబర్ 7th తర్వాత చాలా మంది ట్రెడిషనల్ యూదులు అలాగే సెక్యులర్ యూదులు కూడా మతపరమైన యూదుల వల్లే మార్చబడ్డారు. ఇంతకు ముందు అన్నడు ఈ యొక్క సమాజ మందిరానికి వెళ్ళని వాళ్ళు సమాజ మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు, కీర్తనలను చదవడం ప్రారంభించారు. ఎన్నడూ కూడా షబ్బాతును పాటించిన వారు షబ్బాతును పాటించడం స్టార్ట్ చేశారు. ఇదేదో ట్రెడిషనల్ గా కాదు కానీ ఒక దైవిక స్పృహతోటి వారు ఈ రకంగా ఆచరించడం ప్రారంభించారు. ఈ యొక్క అక్టోబర్ 7th మారణం తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఒక నిశ్శబ్ద ఉజ్జీవము అనేది ప్రారంభింపబడింది. అయితే ఎప్పుడైతే ప్రజలలో ఒక దైవిక స్పృహ పెరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే అనేకులు ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటారో వెంటనే ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైన శక్తులు యాక్టివేట్ అవుతాయి. బహుభయంకరంగా వారు యాక్టివేట్ అవుతారు. అయితే ఆ దేవునికి ధర్మశాస్త్రానికి విరోధమైన శక్తులలో ప్రధానమైన శక్తి ఎవరు అనంటే LGBTQ కమ్యూనిటీ, హోమోసెక్షువల్ కమ్యూనిటీ, స్వలింగ సంపర్కులు. అదేంటి బ్రదర్, ఇజ్రాయెల్ దేశంలో స్వలింగ సంపర్కులు ఉంటారా అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఉన్నారు. వారు తక్కువ మోతాదులో ఉన్నా కానీ ఒక ప్రభావితమైన కమ్యూనిటీగా ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. ఓకే, ఈ యొక్క హోమోసెక్షువల్ కమ్యూనిటీ యొక్క స్వలింగ సంపర్కుల విధానము ఏ రకంగా మరలా ఈ యొక్క ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆనాడు సొదొమ గొమొర్రా కాలంలో ఆ పాపం ఉండేది. ఆ సొదొమ గొమొర్రా యొక్క పాపము తిరిగి ఏ రకంగా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది అని అంటే క్రైస్తవేతర శక్తుల ద్వారా. చాలా వెస్టర్న్ దేశాలు ఏ రకంగా స్థాపింపబడ్డాయి అని అంటే క్రైస్తవ విలువల మీద స్థాపింపబడ్డాయి, క్రైస్తవ విలువల పునాదుల మీద కట్టబడ్డాయి అనేక వెస్టర్న్ దేశాలు. ఆ క్రైస్తవ సిద్ధాంతము, ఆ క్రైస్తవ భావజాలము, బైబిల్లోని వాక్య భావజాలము చేతనే అనేక వెస్టర్న్ దేశాలు వృద్ధిలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వెస్టర్న్ దేశాలను నాశనం చేయాలన్నా కానీ, ఆ వెస్టర్న్ దేశాలను స్వాధీనం చేసుకోవాలన్నా కానీ ఈ యొక్క సాతానుగాడు క్రైస్తవేతర శక్తులు చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఏ సిద్ధాంతాల మీద అయితే, ఏ వాక్య విలువల మీద అయితే ఆ దేశాలు కట్టబడ్డాయో ఆ పునాదులను నాశనం చేయడం ప్రారంభించారు, ఆ పునాదులను అటాక్ చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ LGBTQ హోమోసెక్షువల్ స్వలింగ సంపర్కన అనే విత్తనాన్ని, ఆ భావజాలాన్ని, ఆ సిద్ధాంతాన్ని వెస్టర్న్ దేశాల్లో సైలెంట్ గా ఇంజెక్ట్ చేయడం ప్రారంభించారు. ఎందుకు అనంటే ఈ స్త్రీ పురుష భేదము అనేది వాక్యం యొక్క ప్రాథమిక సిద్ధాంతము. సమాజము ఆరోగ్యకరంగా ఉండాలి అనంటే, సమాజము దైవిక స్పృహ చేత నింపబడి ఉండాలి అనంటే స్త్రీ పురుష భేదము అనేది చాలా చాలా ప్రాముఖ్యము. అది ఫండమెంటల్ ట్రూత్, దేవుడు ఏర్పరిచిన నియమం అది. ఆ నియమాన్ని
అటాక్ చేస్తూ వచ్చారు ఈ క్రైస్తవేతర శక్తులు. అందులో భాగంగానే ఇదిగో స్త్రీ పురుషుడు అన్న భేదమేమీ లేదు. నీవు అమ్మాయిగా పుట్టినా గానీ నీ మైండ్ లో నీవు అబ్బాయిగా ఫీల్ అవుతున్నావా? అయితే నువ్వు అబ్బాయివే, అమ్మాయివి కాదు. ఒకవేళ నీవు అబ్బాయిగా పుట్టినా గానీ నీవు అమ్మాయిగా ఫీల్ అవుతూ ఉన్నావా? నీవు అమ్మాయివే, అబ్బాయివి కాదు అన్న ఒక భయంకరమైన విషపూరితమైన భావజాలాన్ని వెస్టర్న్ దేశాల యొక్క యూనివర్సిటీల్లో, ప్రధానమైన కాలేజీల్లో, స్కూళ్లలో, పసి మొగ్గల మైండ్లలో కూడా ఈ విషయాన్ని నింపడం స్టార్ట్ చేశారు. ఈ వైరస్ ని వ్యాప్తి చెందడం స్టార్ట్ చేసినారు. ఇప్పుడు అనేకమైన వెస్టర్న్ దేశాల యొక్క యూనివర్సిటీల్లో ఎంత భయంకరమైన భావజాలం ఉంది అని అంటే, ఇదిగో ఆడ మగ అన్న భేదం అనేది బయాలజీని బట్టి ఆధారపడి ఉండదు, మన శరీరాన్ని బట్టి ఆధారపడి ఉండదు. ఆడ మగ అన్న తేడా అనేది ఇదిగో మన మైండ్ను బట్టి ఆధారపడి ఉంటుంది అన్న భయంకరమైన వాక్య విరుద్ధమైన భావజాలము వైరస్ లాగా స్ప్రెడ్ అయిపోయింది వెస్టర్న్ దేశాలలో. చాలా వెస్టర్న్ దేశాల యొక్క నాయకులు మేల్కొనే లోపే జరగవలసిన డ్యామేజ్ చాలా వరకు జరిగిపోయింది. ఈ భావజాలం ద్వారా వెస్టర్న్ దేశాలలో, ముఖ్యంగా అమెరికా దేశాలలో కొన్ని లక్షల మంది లింగ మార్పిడి చేసుకున్నారు తెలుసా? టీనేజ్ పిల్లలతో సహా కొన్ని లక్షల మంది లింగ మార్పిడి చేసుకున్నారు. దీని ద్వారా భయంకరంగా స్వలింగ సంపర్కన పెరిగిపోయింది. వీరందరూ ఒక కమ్యూనిటీగా ఏర్పడ్డారు, ఒక ప్రభావితమైన కమ్యూనిటీగా ఏర్పడ్డారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే, ఇందులో చాలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా మేధావులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు ఉన్నారు ఈ యొక్క కమ్యూనిటీలో. ఆ రకంగా వెస్టర్న్ దేశాలలో ప్రారంభమైన ఈ యొక్క వైరస్ అనేది ఇజ్రాయెల్ దేశానికి కూడా నెమ్మదిగా చేరుకుంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క వైరస్ ఇజ్రాయెల్ దేశానికి చేరుకుందో, ఇజ్రాయెల్ దేశ ప్రభుత్వము వారికి రెడ్ కార్పెట్ వేసింది. ఎందుకు అనంటే, అప్పటికే ఈ యొక్క కమ్యూనిటీ అనేది చాలా ప్రభావితంగా ఉండింది. వీరు కొందరి చేత ప్రభావితం చేయబడి, ఎవరైతే క్రైస్తవేతర శక్తులు ఉన్నారో కావాలని ఈ యొక్క వైరస్ ని, ఈ యొక్క భావజాలాన్ని వెస్టర్న్ దేశాలలోకి ఇంజెక్ట్ చేసి క్రైస్తవ భావజాలాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారో, వారి ద్వారా ప్రభావితం చేయబడి ఈ యొక్క పాలస్తీనాకి, గాజాకి, తీవ్రవాదులకు ఒక బలమైన సపోర్ట్ గా ఉన్నారన్నట్టు ఈ యొక్క ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ. సో అటువంటి వారు ఇజ్రాయెల్ దేశంలోకి నెమ్మదిగా చొరబడుతూ ఉన్నప్పుడు వారికి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశ నాయకులు రెడ్ కార్పెట్ వేశారు. ఎందుకు అనంటే, వీళ్ళు ఏమనుకున్నారంటే, అరే బాబు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంటున్నారు, కానీ మీరు గనక వారి దేశానికి వెళ్తే మిమ్మల్ని అక్కడికక్కడికే కాల్చి చంపుతారు లేదా బాహాటంగా ఉరిదీస్తారు. అటువంటప్పుడు మీరు వారికి ఎలా సపోర్ట్ చేస్తారు? సో ఈ కమ్యూనిటీ కొంత ప్రభావితంగా మారుతూ ఉంది కాబట్టి ఇజ్రాయెల్ దేశం ఏమనుకుందంటే, వీరికి మనం అర్థం చేపివ్వాలి, ఇజ్రాయెల్ దేశం ఎటువంటిది, ఇజ్రాయెల్ దేశం ఎంత ఫ్రెండ్లీగా ఉంటది, ఇజ్రాయెల్ దేశంలో డెమోక్రసీ ఎలా ఉంటది, అందరికీ సమాన హక్కులు, అరబ్బులైనా, యూదులైనా, క్రైస్తవులైనా అందరికీ సమాన హక్కులు ఎలా ఉంటాయి అనేది వీరికి అర్థం చేపివ్వాలి, నిజాన్ని వీరికి తెలియజేయాలి అన్న ఆ అండర్స్టాండింగ్ లో భాగంగా వీరికి రెడ్ కార్పెట్ వేయడం జరిగింది. కానీ దాని ద్వారా వీరు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు, ఒక భయంకరమైన ఉగ్రతను మూటగట్టుకుంటున్నారు అన్న సత్యాన్ని వీరు గ్రహించలేకపోతూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశంలో యొక్క స్వలింగ సంపర్కులు, హోమోసెక్షువల్ కమ్యూనిటీ బలాన్ని పొందుకోవడం ప్రారంభించారో, మతపరమైన యూదులకు వీరికి ఒక భయంకరమైన ఆత్మీయ పోరాటం ప్రారంభింపబడింది. ప్రతి సంవత్సరము టెలవీవ్ నగరంలో ఈ యొక్క స్వలింగ సంపర్కుల భారీ ర్యాలీ నిర్వహిస్తారన్నట్టు. ఆ భారీ ర్యాలీ నిర్వహించే సమయంలో మతపరమైన యోధులకు వీరికి కొంత పోరాటం ఉంటది, కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తూ ఉంటుంటాయి, కానీ ప్రతిసారి స్వలింగ సంపర్కులదే పై చేయిగా ఉంటుంది. ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే, యుద్ధము కారణంగా ప్రతి ఏటా ఈ యొక్క టెలవీవ్ లో నిర్వహించే భారీ ర్యాలీ అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఈసారి దాదాపు ఒక 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆ ర్యాలీని నిర్వహించారు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే, ఈ సంవత్సరము జరిగిన ప్రాముఖ్యమైన సంఘటన ఏంటి అని అంటే, కేవలము ర్యాలీ మాత్రమే వారు నిర్వహించలేదు, కానీ ఇజ్రాయేలీ దేశ ప్రభుత్వము, ఇజ్రాయేలీ దేశంలో ఉన్న యొక్క స్వలింగ సంపర్కుల కమ్యూనిటీ అనేది చాలా గొప్పగా వారు ప్రకటించుకున్నారు. మిడిల్ ఈస్టులోనే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతటిలో ఇజ్రాయేల్ దేశంలో స్వలింగ సంపర్కుల ఫెస్టివల్ ని వాళ్ళు నిర్వహించారు. ఎక్కడో తెలుసా? ఎక్కడంటే, ఏ ప్రాంతములో అయితే ఒకప్పుడు సొదొమ గొమొర్రా ఉండేదో, ఏ ప్రాంతము మీద అయితే దేవుడు
అగ్ని గంధకములను కుమ్మరించి సొదొమ గొమొర్రాని కంప్లీట్ గా నాశనం చేశాడో అదే మృత సముద్రము దగ్గర ఒకప్పుడు సొదొమ గొమొర్రా ఉండే ప్రాంతంలోనే, ఆ భూమిలోనే వీరు ఈ యొక్క ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. ఆ ఫెస్టివల్ కి వాళ్ళు ప్రైడ్ ఫెస్టివల్ అనే నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క జూన్ మంత్ ని మొత్తము ప్రపంచవ్యాప్తంగా ప్రైడ్ మంత్ గా పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క స్వలింగ సంపర్కుల మంత్ గా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, కొన్ని లక్షల మందితోటి ఈ యొక్క ప్రైడ్ ఫెస్టివల్ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఈ యొక్క మృత సముద్రము పక్కనే నిర్వహించడం అనేది యాదృచ్ఛికము కాదు. వాక్యంలో చెప్పబడినట్టుగా ఇదిగో ఆయన రాకడ దినము సమీపించిన కొలది లోకంలోని పరిస్థితులు లోతు దినముల వలె తయారవుతాయి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు కదా. అందులో భాగంగానే, ఆ మాటల యొక్క నెరవేర్పులో భాగంగానే ఇక్కడ ఇజ్రాయేలు దేశంలో అదే సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఈ యొక్క ప్రైడ్ ఫెస్టివల్ జరుగుతూ ఉన్నది అన్నట్టు. సొదొమ గొమొర్రా ఏ పాపము చేత నింపబడిందో అదే ప్లేస్ లో అదే పాపము మరలా భారీ స్కేల్లో పునరావృతం అవుతూ ఉన్నది. మరలా చెప్తూ ఉన్నాను, ఇది యాదృచ్ఛికము కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటల యొక్క నెరవేర్పు. దానికి ఇజ్రాయేలు దేశ ప్రభుత్వము కూడా ఎంతో సహాయ సహకారాలు అందించడం అనేది చాలా బాధాకరం. లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుండి 28 వచనాలను గనక మనం పరిశీలించినట్లయితే, ఇదిగో మనుష్య కుమారుడు వచ్చే ముందు లోకపు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయి అని అంటే నోవహు దినముల వలె ఉంటాయి, లోతు దినముల వలె ఉంటాయి అని యేసుక్రీస్తు ప్రభువు వారే స్వయంగా తెలియజేయడం జరిగింది. నోవహు దినములు, లోతు దినములు అని అంటే అక్కడ ఏముంది అని అంటే వారు తినొచ్చు, త్రాగుచు, పిల్లిలకిచ్చుకుంటూ, ఇల్లులు కట్టుకుంటూ, అంటే దైవిక స్పృహ అనేది లేకుండా ఫుల్ ఎంజాయ్మెంట్ లో ఉంటారు అని అక్కడ వ్రాయబడడం జరిగింది. కాకపోతే లోతు దినములు అంటే కేవలము దైవిక స్పృహ లేకుండా ఫుల్లుగా ఎంజాయ్ చేయడము మాత్రమే కాదు, కానీ మరొక భయంకరమైన పాపము ఉన్నది. ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాము. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనము, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను. సొదొమ గొమొర్రా యొక్క పాపం అంట బహుభారమైనదంట. ఇదేదో కేవలము తినుచు తాగుచు ఎంజాయ్మెంట్ చేసే పాపం మాత్రమే కాదు, ఒక భయంకరమైన పాపం ఉన్నది. ఒకసారి మనము యూదా పత్రిక 7వ వచనాన్ని పరిశీలన చేద్దాం. యూదా పత్రిక 7వ వచనము, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున. ఒక భయంకరమైన వ్యభిచారం ఉందంట, పర శరీరానుసారులైనారంట. లైంగిక పాపము సొదొమ గొమొర్రాను రాజ్యమేలింది. అయితే లైంగిక పాపంలో కూడా ఒక భయంకరమైన పాపం ఉన్నది. అదేంటి అని ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అంటే ఆదికాండంలోకి వెళ్దాం పదండి. ఆదికాండము 19వ అధ్యాయము, ఓకేనా. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాము. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టువేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. ఈ 19వ అధ్యాయంలో సందర్భం ఏమిటి అని అంటే లోతు వద్దకు 2 దేవదూతలు వస్తారన్నట్టు, లోతును ఆ సొదొమ గొమొర్రా నుండి బయటికి తీసుకొని వెళ్ళడానికి. మన క్రైస్తవులలో చాలా మంది ఏమని అపోహపడతా ఉంటారనంటే దేవదూతలు అనగానే వారిని స్త్రీల వలె భావిస్తూ ఉంటారు. దేవదూతలు అనంటే వాక్యంలో వారు స్త్రీల వలె సంబోధింపబడలేదు, వారు పురుషుల వలె సంబోధింపబడ్డారు. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఇదిగో నీ వద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ అని తెలుగులో ఉంది, కానీ హీబ్రూలో మనుష్యులు అన్న చోట హనషీమ్ అన్న హీబ్రూ పదం ఉపయోగించబడింది అన్నట్టు. ఆ పదం యొక్క అర్థం ఏంటి అని అంటే పురుషుడు అని అర్థము. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో కూడా మెన్ అని రాయబడింది, మనుషులు అని కాదు కానీ మెన్ అని రాయబడింది. నీ వద్దకు వచ్చిన పురుషులు ఎక్కడా అని రాయబడి ఉన్నది. అయితే ఈ లోతు ఇంటి చుట్టూ చాలా మంది పురుషులు, వృద్ధులు, యవనస్తులు, పిల్లలు గుమిగూడారంట. గుమిగూడి దొమ్మిగా ఆ యొక్క తలుపులు కొడుతూ, ఏరి నీ వద్దకు వచ్చిన పురుషులేరి, ఎందుకు? మేము వారిని కూడునట్లు. చూడండి ఎంత భయంకరమైన పాపము. దానికి లోతు ఏమంటాడు తెలుసా? అయ్యా అన్నలారా, మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా, దయచేసి ఇంత పాపానికి ఒడిగట్టకూడదు. కావాలంటే పురుషునిని ఎరగని నా కుమార్తెలు ఉన్నారు, వారిని నేను మీకు అప్పచెప్తాను.
కానీ నా వద్దకు వచ్చిన పురుషులను మీరు ఏమీ చేయకండి అని ఆయన బ్రతిమలాడుకుంటా ఉంటుంటే, ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణస్థులే, అవసరం లేదు, మాకు చెప్పడానికి వచ్చినవేంట్రా నువ్వు, వాళ్ళని పంపి మా దగ్గరికి అనేసి పురుషుల కోసం పరితపిస్తా ఉంటున్నారు. అంటే ఈ సొదొమ గొమొర్రా అనేది కేవలము లైంగిక పాపము చేత నింపబడలేదు, కానీ స్వలింగ సంపర్కణ అన్న ఒక భయంకరమైన పాపం చేత వారు నింపబడ్డారు. ఆ పాపము పతాక స్థాయికి చేరుకోవడంతో దేవుడు సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకములను కుమ్మరించడం జరిగింది. అయితే ఇప్పుడు అదే సొదొమ గొమొర్రా ప్రాంతంలో, ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో మరలా అదే పాపము, సొదొమ గొమొర్రా పాపమే మరలా పునరావృతం అవుతుంది. జూన్ 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు భయంకరమైన హడావుడి జరిగింది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఈ ప్రైడ్ ఫెస్టివల్లో భయంకరమైన పాపంలో వారు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటి అని అంటే, ఈ యొక్క ప్రైడ్ ఫెస్టివల్ ని నిర్వహించిన వారు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో, అనగా డెడ్ సీ ప్రాంతంలో ఒక పట్టణాన్ని కట్టాలి అని వారు భావిస్తూ ఉన్నారు. ప్రైడ్ సిటీగా దానికి వారు నామకరణం చేయబోతా ఉంటున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇయర్లీ దాన్ని ఇంకొక స్కేల్ కి, నెక్స్ట్ లెవెల్ కి వారు తీసుకొని వెళ్ళనై ఉన్నారు. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ యొక్క ప్రైడ్ ఫెస్టివల్ అనేది అదే ప్రాంతంలో జరగడం యాదృచ్ఛికము కాదు, కానీ ఇదిగో నేను వచ్చే ముందు, నా రాకడ దినముల కంటే ముందు లోతు దినముల వల్లే ఉంటది పరిస్థితులు అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన ఆ యొక్క వాక్యం యొక్క నెరవేర్పే ఇది, అంతేగాని వేరొకటి కాదు. అంతేకాదు, ఈ యొక్క జూన్ 1 నుండి 4వ తారీఖు మధ్యలో జరిగిన పండుగ ఉంది కదా, ఈ యొక్క ప్రైడ్ ఫెస్టివల్ అనేసి, దాని తర్వాత టెల్ అవీవ్ నగరంలో 1,00,000 మందికి పైగా ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జస్ట్ గడిచిన శుక్రవారం రోజే టెల్ అవీవ్ నగరంలో ఈ యొక్క బీచ్ ఉంటది కదా, కోస్టల్ ఏరియా ఉంటది కదా, ఆ కోస్టల్ ఏరియా అనేది కొన్ని కిలోమీటర్లు ఉంటది అన్నట్టు. ఆ కిలోమీటర్ల వరకు భారీగా 1,00,000 మందికి పైగా ఆ ర్యాలీ, చాలా భయంకరమైన ర్యాలీ. ఆ ర్యాలీ దృశ్యాలు గనక చూస్తే, బాబోయ్ ఏందిరా ఇంత భయంకరంగా ఉంది, సొదొమ గొమొర్రా స్పష్టంగా కనబడుతూ ఉన్నది అక్కడ అన్నట్టుగా మీరు భావిస్తారు. అంతెందుకు, ఇప్పుడు చాలా మంది టెల్ అవీవ్ నగరాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క స్వలింగ సంపర్కులకు ఒక క్యాపిటల్ నగరంగా, రాజధాని నగరంగా తీర్చిదిద్దాలని చాలా మంది పరితపిస్తూ ఉన్నారు, చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక రకంగా ఇజ్రాయేలీ ప్రభుత్వం కూడా వారికి ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నది అని అంటే, వారిని తమ వైపుకు తిప్పుకోవడానికి, అరే ఇజ్రాయెల్ దేశం అనేది ఎవరిని అణిచివేయదు, ఎవరికి హాని చేయదు, అందరికి ఈక్వల్ రైట్స్ ఇస్తుంది అని వారికి తెలియజేయడానికి, ఆ రకంగా వారిని సంతోషపెట్టి తమ వైపుకు తిప్పుకోవడానికి ఇజ్రాయెల్ దేశం ఈ రకంగా వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నది. కానీ దీని వెనకాల ఎంత భయంకరమైన శాపం ఉన్నది, ఎంత భయంకరంగా దేవుని ఉగ్రతను వీరు మూట కట్టుకుంటున్నారు అని గ్రహించలేకపోతా ఉంటున్నారు. దయచేసి గమనించండి, నేడు క్రైస్తవ సమాజము కూడా ఇదే స్థితిలో ఉన్నది. ఇజ్రాయెల్ దేశం ఏ స్థితిలో ఉన్నదో నేడు క్రైస్తవ సమాజం కూడా అదే స్థితిలో ఉన్నది. ఎందుకు అనంటే, మనుషులను తమ వైపుకు తిప్పుకునే నిమిత్తము, తమ సంఘాలకు ఆకర్షించుకునే నిమిత్తము, దేవుని రాజ్యము పేరు మీద, దేవుని వాక్యం పేరు మీద, దేవుని నామాన్ని ఉపయోగించుకొని తమ రాజ్యాలను కట్టుకుంటా ఉంటున్నారు. మనుషులను దేవుని వైపుకు తిప్పుకోకుండా తమ వైపుకు తిప్పుకునే బోధలే నేడు క్రైస్తవ సంఘాలలో రాజ్యమేలుతూ ఉన్నాయి. ఖండించే బోధలు కాదు, బుద్ధి చెప్పే బోధలు కాదు, గద్దించే బోధలు కాదు, మనుషులను సంతోష పెట్టడానికి, తమ సంఘాలను నింపుకోవడానికి, మనుషులకు నచ్చిన బోధలను, మనుషుల యొక్క మనస్సులను ఉత్తేజింపజేసే బోధలను, చెవులకు ఇంపైన బోధలను బోధిస్తూ ఉన్నారు నేటి మెజారిటీ క్రైస్తవ సంఘాలు. అలా అనేసి ఎప్పుడు చూడు కొట్టినట్టే మాట్లాడాలా, గద్దించినట్టే మాట్లాడాలా అని అస్సలు కానే కాదు. మన బోధ సమతుల్యముగా ఉండాలి. ఆ సమతుల్యత ఇప్పుడు చాలా లోపించింది. ఎందుకు? మనుషులను ఆకర్షించుకోవడం, దేవుడి రాజ్యం పేరు మీద వారి రాజ్యాలు కట్టుకోవడం. ఇది ఆత్మీయ సొదొమ గొమొర్రా. ఇది ఇంకా మహా భయంకరమైన పాపం దేవుడి దృష్టిలో. అందుకే పౌలు గారు చాలా బలంగా అంటాడు, చాలా గట్టిగా అంటారు, ఇదిగో మేము మనుష్యులను సంతోష పెట్టడానికి మేము ఇక్కడ, మమ్మల్ని ఎవరైతే ఎన్నుకున్నారో, మేము ఎవరిని గురించి అయితే బోధిస్తూ ఉన్నామో ఆ దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఉన్నాం తప్పితే మనుషుల్ని సంతోష పెట్టడానికి లేము అని ఖచ్చితంగా ఆయన చెబుతూ ఉన్నాడు వాక్యంలో. ఈ రోజు క్రైస్తవ సంఘాలలో ఆ రోషము లోపించింది. గుర్తుపెట్టుకోండి, మనుష్యులను సంతోష పెట్టే క్రమంలో, మనుష్యులను ఆకర్షించుకునే క్రమంలో, మనుష్యులను బుజ్జగించే క్రమంలో వాక్య విలువల దగ్గర కాంప్రమైజ్ అవ్వకూడదు.
ఇక్కడ ఇజ్రాయెల్ దేశం అదే తప్పు చేస్తూ ఉన్నది, దేవుని ఉగ్రతకు సిద్ధపడుతూ ఉన్నది. ఈనాడు క్రైస్తవ సంఘము కూడా ఇదే స్థితిలో ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది, తీర్పు దేవుని ఇంటి వద్ద నుండే ప్రారంభమవుతుంది అనేసి. మరలా చెబుతూ ఉన్నాను, గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ దేశం అంతా ఇదే విధముగా ఉండదు. ధర్మశాస్త్రం విషయంలో ఎంతో రోషము కలిగిన యూదులు ఉన్నారు, అలాగే ఇటువంటి వారు ఉన్నారు. ఈ రెండు గుంపులకు మధ్య ఎప్పుడు ఒక ఆత్మీయ యుద్ధం అనేది జరుగుతూనే ఉంటుంది. సో దయచేసి ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకం పనిచేస్తున్న యొక్క దురాత్మ శక్తులు లయమైపోవులాగున మనం అందరం ప్రార్థన చేద్దాము. అంతేకాదు, ఈ యొక్క వైరస్ అనేది క్రైస్తవ సంఘంలోకి కూడా ప్రవేశించింది. చాలా వెస్టర్న్ దేశాలలో స్వలింగ సంపర్కులైన వాళ్ళు బిషప్పులుగా ఉన్నారు. పాస్టర్లుగా మాత్రమే కాదు, బిషప్పులుగా ఉన్నారు. ఈ యొక్క LGBTQ కమ్యూనిటీ చర్చెస్ ఉన్నాయి, హోమోసెక్షువల్ స్వలింగ సంపర్కుల యొక్క సంఘాలు ఉన్నాయి, పాస్టర్లు ఉన్నారు. చాలా భయంకరంగా ఉన్నది ఈ యొక్క వెస్టర్న్ దేశాల యొక్క క్రైస్తవ సమాజం యొక్క పరిస్థితి. ఈ పరిస్థితి మన భారతదేశంలో కూడా అతి త్వరగా రాబోతూ ఉన్నది. సో దయచేసి గమనించండి, ప్రార్థన చేద్దాము. సంఘం నిమిత్తము, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న సంఘం నిమిత్తము మనం ప్రార్థన చేద్దాము. సరి అయిన సమతుల్యమైన బోధలో వారు స్థాపింపబడలాగున, ఆ బోధ బహుబలముగా ప్రకటింపబడలాగున మనం అందరము ప్రార్థన చేద్దాం. చివరి వరకు వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సంగతి అనేకులు తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యము అని మీరు భావించినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయడము అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.